ప్రార్థన చేసుకుని ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. దేవాతి దేవుడు గత కాలమంతా మనల్ని కాచి కాపాడి ఈ ఉదయకాల సమయంలో ఆయన సన్నిధి భాగ్యాన్ని అనుగ్రహించిన పరలోకమందున్న కన్న తండ్రికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేటి పరిచర్ను మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మరి ఉదయకాల సమయంలో కొలసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా లేఖన భాగాలను చదువుకుంటూ దేవుని యొక్క ఆలోచనలు ఉద్దేశాలను మనం తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఈ సమయంలో మోషేబాబు ప్రార్థనతో నేటి కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన మోషేబాబు. మహాగణుడు మహోన్నతుడు మా ప్రియ బాలగుప్తుడు మీ ఘనమైన వంతులైన శ్రేష్ఠమైన నామనికి బయలు నడుచుడు సదరు చేయనుకుంటున్నాను. ఈ విధ కాలశంలో తండ్రి వేగరం తండ్రి మీ సన్ని భాగ్యం మాకు అనుగ్రహం మీకు వేల నడుచుడు సదరు చేయించుకుంటుంది. ఇదిగోని తండ్రి విధ కాలశంలో కాల్చి రాసిన పత్రిక 4వ అధ్యాయం చదువుతున్న మాకు సమృద్ధి తెలియ జ్ఞానాన్ని తండ్రి. ఇదిగోని తండ్రి విధ కాలస్థానితో మా స్థానిక సంఘాలకు జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఓదురు వయసున స్థానిక సంఘాలు దీనికి కాచి కాపాడి వాటిని మీ పరిశుద్ధులను దీవిస్తానికి కాచి కాపాడి చిన్న ప్రజలతో పనులు పెట్టుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు ఆలోచన మా ప్రియ పలుకుతుంది. ఆమేన్. జయతల్లి ప్రార్థన. ప్రార్థన నామానికి వేళ తెచ్చుకున్నదండి. ఈ ఉదయకాల సమయంలో కొలసీలు రాసిన పత్రిక తండ్రి 4వ అధ్యాయం చదువుతున్న కదండి. ఆ సందర్భంలో నేర్చుకునేలా చేయండి. కొలసీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయం తండ్రి 4వ అధ్యాయంకు తండ్రి ఏ అడ్డకులు రాకుండా ఏ సమస్యలు రాకుండా తండ్రి నీ నా మహిమ తోడు చేసి కేరళం తెచ్చుకున్నాను తండ్రి. ఈ లైసెన్స్ బిడ్డ అందుచాక అయిన వారికి తెచ్చింది. మీ ప్రేమించిన సాని సంఘం దీవించండి. ఊదురు వయసులాగా దీవించండి. సంఘకాలం దీవించండి. బోసుని పిల్లలు కుటుంబం కూడా ఆశ్రయించండి. 2 సంఘాల సేవకుని దీవించండి. నూతనంగా తరఫీదారు మీ సేవకులను దీవించండి. ఈ చిన్నపాప చేసుకుంటే ప్రార్థన ఏమో ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి కృతజ్ఞతలు ప్రభువా. గత కాలంలో మీ సహాయాన్ని అనుగ్రహించి ఉదయకాల సమయంలో సజీవులుగా లేపు ప్రభావ మీ సన్నిధి భాగ్యాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తండ్రి. ఈ సమయంలో ప్రార్థించిన ఇరువురు బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభావ. వారిని మీ యొక్క శిక్షలోను బోధలను పెంచుతూ పెరుగుతూ ప్రభావ మీ దయలోను మనుషుల దయందును నీ బిడ్డలు అభివృద్ధి చెందుటకు ఆశీర్వదింపబట్టుకు మీ సహాయాలు దయచేయండి తండ్రి. అలాగే ప్రభా ఈ యొక్క సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలను సంఘ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఈ దినము నాయన నీ బిడ్డలు చేస్తున్నటువంటి పనుల్లోనూ ప్రయాణాల్లోనూ పనిపాట్లన్నిటిలోనూ మీ మీద ఆనుకుని తండ్రి, మీ మీద ఆధారపడి తండ్రి, విశ్వాసంతో ప్రతి ఒక్కరు నాయన విజయాలు సాధించే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మరి యొక్క ఉదయకాల సమయంలో ఈ లైవ్ను నాయన తండ్రి యొక్క కార్యక్రమాలను వీక్షిస్తున్నటువంటి పరిశుద్ధులైన ప్రియులైన వారిని అందరినీ మీరు దర్శించమని దీవించమని ఆశీర్వదించమని వేడుకుంటూ ఈ ఉదయకాల సమయంలో జరుగుతున్నటువంటి యొక్క పరిచర్య తండ్రి నాయన మీకు మహిమకరంగా మా అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు నడిపించమని జరిగించమని వేడుకుంటూ ఈ దినమునకు కావలసిన నడిపింపును ఆత్మశక్తిని బిడ్డలందరికీ అనుగ్రహించండి. ఈ దినమంతట్లో మిమ్మల్ని చూడగలిగే కన్నులు, మీకు లోబడగలిగే మంచి మనసును, మారు మనసును ప్రియులైన పరిశుద్ధులందరికీ దయచేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. రైట్, మంచిది నాయన. మరి యొక్క సమయంలో కొలసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా లేఖన భాగాలను చదువుకుంటూ నేటి పరిచయను మనం ప్రారంభించుకుందాం. గత కాలంలో మరి కొలసీ పత్రికను మనం ప్రారంభించుకున్నాం కదా. కొలసీ పత్రిక పౌలు గారు ఎక్కడి నుంచి రాశారు మోషేబాబు? కారాగారంలో నుంచి, చెరసాలలో నుంచి ఈ పత్రికను రాశారు. ఈ పత్రిక ఎవరు, ఈ సంఘం ఎవరి ద్వారాగా స్థాపించబడిందని అనుకున్నాం? ఎపఫ్రోదితు ద్వారాగా ఈ సంఘము స్థాపించబడింది. ఇక ఈ సంఘంలో ఉన్నటువంటి సమస్యలు ఏమున్నాయని మనం నేర్చుకున్నాం. ఈ సంఘంలో సమస్యలు ఏంటంటే ఈ లోకపరమైనటువంటి పారంపర్యాచారాలు గైకొనాలని, తత్వజ్ఞానము కలిగి ఉన్నారని, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆచారాలు పద్ధతుల్ని పాటించాలని, లోకములో మరి ఇతర శక్తుల్ని దేవతల్ని ఆరాధించాలనేటువంటి వాళ్ళందరిలోంచి తప్పుడు బోధల నుంచి మరి పౌలు గారు యేసుక్రీస్తుల వారి యొక్క దేవత్వాన్ని గురించి చెబుతూ సకల సంపూర్ణము సకల ఐశ్వర్యము యేసుక్రీస్తుల వారి ద్వారాగానని చెబుతూ మరి మొదటి 2 అధ్యాయాల్లో దేవుడు యేసుక్రీస్తుల వారి యొక్క గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని తెలియజేసినటువంటి సందర్భాలు మొదటి 2 అధ్యాయాలు. ఇక 3 నుంచి ఈ 3వ అధ్యాయం నిన్నటి కాల సమయంలో క్రైస్తవులు మరి క్రీస్తులు ఎలా జీవించాలి అని
దాసుల పట్ల అలాగే యజమానుల పట్ల మరి ఎలాంటి ఆలోచనలు ఉద్దేశాలు కలిగి ఉండాలో నిన్నటి కాల సమయంలో మనం విన్నటువంటి వర్తమానం కనుక ఈ ఉదయకాల సమయంలో కూడా మరి 4వ అధ్యాయంలో కూడా ఏమని రాయబడిందో మరి ఈ 4వ అధ్యాయ సారాంశం ఏంటో జాగ్రత్తగా మనం చూసుకుంటూ నేటి పరిచర్యలో మనందరం ముందుకు వెళ్ళిపోదాం. ఓకేనా మోషే బాబు? ఈ పత్రికను పౌలు గారు రాయడంలో గల ఉద్దేశాలు ఏంటంటే సంఘంలో ఉన్నటువంటి ఆ తప్పుడు బోధల్ని ఖండిస్తూ విశ్వాసుల్ని పరిశుద్ధుల్ని మరి దేవుల్లోనూ క్రీస్తులోనూ నమ్మకంగా ఉండాలని కొనసాగిస్తున్నటువంటి మొదటి 2 అధ్యాయాలు మనకు సెలవిస్తారు. ఇక 3-4 అధ్యాయాల్లో కూడా మనం క్రీస్తులో మరి ఎలా జీవించాలో అనేటువంటి విషయాన్ని ఈ 4వ అధ్యాయం కూడా మనకి సెలవిస్తుంది. ఇక ఈ 4వ అధ్యాయంలో ఎన్ని వచనాలున్నాయి మోషే బాబు? సుమారుగా ఈ 18 వచనాలని మనము ఒక 4 భాగాలు ఒక 5 భాగాలుగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. మొదటి భాగంలో ఆయన మాట్లాడుతున్నాడు, యజమానులు దాసుల పట్ల న్యాయాన్ని జరిగించాలని కోరుతున్నాడు అనమాట. యజమానులు దాసుల పట్ల ఏం చూపించాలి? దయ చూపించాలి, కనికరాన్ని చూపించాలని మరి ఈ 4వ అధ్యాయము మొదటి నుంచి ఒక 2 వచనాల్లో మనకి ఈ భాగాలు కనపడతాయి అనమాట. దేవుని ఎదుట అందరము సమానమైన చెబుతూ అధికారంలో ఉన్న వారందరూ కూడా ఏం చేయాలంటే న్యాయం చేయాలి. న్యాయం చేయడానికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడని పౌలు గారు ఈ సందర్భాలన్నీ మాట్లాడుతున్నాడు మొదటి 1వ వచనంలో. ఇక 2-4వ వచనంలో మరి ప్రార్థనలో స్థిరంగా ఉండాలని పౌలు గారు ఈ సంఘాన్ని వేడుకుంటున్నట్లుగా మనకు కనబడుతుంది. దేంట్లో స్థిరంగా ఉండాలనైనా? ప్రార్థనలో స్థిరంగా ఉండాలని, కృతజ్ఞత స్తుతులు చెల్లించాలని, ఏమండి ప్రార్థన ద్వారాగానే మరి దేవుణ్ణి వేడుకోవాలని, ప్రార్థనే క్రైస్తవ జీవితానికి మూలాధారమని పౌలు గారు మరి ఈ 4వ అధ్యాయం ద్వారాగా సెలవిస్తున్నారనమాట. ప్రార్థన ద్వారాగా మరి ద్వారాలు అనేటువంటివి తెరవబడతాయని, ప్రార్థనకు అసాధ్యమైనది ఏదీ లేదని పౌలు గారు ఈ 4వ అధ్యాయము 2-4 వచనాల్లో ఆయన మాట్లాడుతున్నారు. ఇక అవిశ్వాసులతో జ్ఞానముగా ప్రవర్తించాలంటే సంఘానికి వెలుపట ఉన్న వారి ఎడల మర్యాదగా నడుచుకోవాలని 5-6 వచనాల ద్వారాగా పౌలు గారు మరి అధ్యాయం ద్వారాగా మాట్లాడుతున్నారు. ఓకే, ఇక బయట వారి ఎడల జ్ఞానం కలిగి నడుచుకోవాలంటున్నాడు. మన మాటలు ఎలా ఉండాలంటే కృపతో నింపబడాలట. మాట ఎలా ఉండాలని అంటే ఇతరులని ప్రేమించేదిగా, ఆదరించేదిగా ఉండాలని మాట్లాడుతున్నాడు. అలాగే మానవ జీవితం ఇతరులకు ఏమండి సాక్ష్యంగా ఉండాలి. మానవ జీవితం లేదా మన క్రైస్తవుల జీవితం లేదా మన సంఘ జీవితం ఎలా ఉండాలని అంటే జ్ఞానంతో ఉండాలి అని, అలాగే ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలని, అలాగే మాటలు మృదువుగా జ్ఞానంతో నింపబడాలని మరి పౌలు గారు ఈ 5-6 వచనాలు ఈ విషయాల్ని తెలియజేస్తున్నారు. మానవ జీవితం మరియు మాటలు సువార్తను ప్రచురించేవిగా ఉండాలని ఈ 4-6 వచనాల్లో మరి పౌలు గారు 5-6 వచనాలు మాట్లాడుతున్నారు. ఇక 7-14 వచనాలు మనం చూసినప్పుడు ఏమండి పౌలు గారి యొక్క జత పనివారిని గురించి తెలియజేస్తున్నాడు అనమాట. పౌలు గారికి ఎవరున్నారు మోషే బాబు? ఆ జత పనివారు గురించి పౌలు గారు మరి కొంతమంది సేవకుల్ని ప్రస్తావించారు ప్రాముఖ్యంగా ఈ 4వ అధ్యాయంలో. 7-14 వచనాల్లో ఆయన యొక్క జత పని వారి గురించి మాట్లాడుతూ తుకీకు అనేటువంటి ఒక ఆయన గురించి పరిచయం చేస్తున్నాడు. ఎవరు మోషే బాబు? ఆయన ఎవరనంటే విశ్వాసపాత్రుడు అనమాట ఈ తుకీకు గారు. ఓకేనా? అలాగే ఒనేసిము ఉన్నాడు, అతను మారిన జీవితం. ఎవరైనా ఒనేసిము ఒకప్పుడు మరి ఒక అధికారి దగ్గర పనివాడిగా ఉంటుండేటువంటి వాడు. అక్కడి నుంచి ఈయన వెళ్ళిపోయి మరి ఖైదీలో పౌలు గారి దగ్గర ఉన్నప్పుడు వాక్యం విన్నటువంటి తర్వాత ఎక్కడి నుంచి అయితే ఆయన పారిపోయి వచ్చాడో మరలా పౌలు గారు అక్కడికే పంపుతూ ఆ యజమానుడి పట్ల మరి దాసుల పట్ల ఉన్నటువంటి ఆ బంధాన్ని గురించి ఈ ఒనేసిము విషయమే మరి పౌలు గారు మాట్లాడతారు. ఒనేసిముది ఏంటి? మారిన జీవితంగా మనకు కనబడుతుంది. అలాగే అరిస్తార్కు గురించి చెప్తున్నాడు అన్నాడు. పౌలు గారి యొక్క సహోద్యోగులు అలాగే జత పనివారు. ఎవరినైనా అరిస్తార్కు అంటే సహఖైదీ, పౌలు గారితో ఖైదీని అనుభవించినటువంటి వారు. అలాగే మార్కు అనేటువంటి ఆయన బర్నబా గారి యొక్క సమీప జ్ఞాతి అయినటువంటి మరి బర్నబా గారి యొక్క సహోదరుడిగా మనకు కనపడుతుంది. అలాగే లోకా గారు పౌలు గారితో ఉన్నటువంటి జత పని వారు. మరొక ఆయన ఎవరు మోషే బాబు? లోకా గారు అనగా వైద్యుడు.
ఇలా పౌలు గారి యొక్క జనపదని వారి గురించి 7-14 వచనాల్లో చెప్తున్నారన్నమాట. వీరందరూ కూడా సువార్త సేవలో మరి భాగస్వాములుగా పౌలు గారితో మనకి కనబడుతూ ఉంటారు. ఇక దేవుని సేవలో ప్రతి ఒక్కరికి ఏముందనంటే పాత్ర అనేటువంటిది ఉంటుందని పౌలు గారు ఈ 4వ అధ్యాయం ద్వారా మనకి సెలవిస్తున్నారు. ఇక చివరిగా ఆయన ఏం చెప్తున్నాడంటే సంఘాలకి సూచనలు చెప్తున్నాడు అనమాట. దేనికి చెప్తున్నాడు ఆయన? సంఘానికి సూచనలు చెప్తున్నాడు. 5-15 వచనం నుంచి 17 వచనం వరకు. లవోదీక సంఘానికి ఏం చేస్తున్నాడంటే అభినందనలను తెలుపుతున్నాడు అనమాట ఈ అధ్యాయంలో. అలాగే నింఫా అనేటువంటి స్త్రీ ఉన్నటువంటి సంఘానికి కూడా మరి కొన్ని మాటలు సూచనలు చెబుతున్నట్లుగా, అలాగే అర్కిప్ అనేటువంటి ఒక ఆయన తనకు అప్పగింపబడినటువంటి ఆ సేవను పరిచయను చక్కగా మరి తుదిముట్టించాలని మరి అతన్ని హెచ్చరికించినట్లుగా మనకి కనబడతాడు. అలాగే చివరిగా దేవుడిచ్చినటువంటి ఆ సేవను మనం ఏం చేయాలంటే పరిపూర్ణం చేయాలి. దేవుడిచ్చినటువంటి సేవను మనం అందరం కూడా ఏం చేయాలంటే పరిపూర్ణం చేయాలని పౌలు గారు మరి ఈ పత్రికని ఈ 4వ అధ్యాయాన్ని ముగించడం అనేటువంటిది మనం ఈ అధ్యాయంలో చూస్తున్నటువంటి సందర్భాలు. ఓకేనా? ఇక ఈ అధ్యాయంలో మరి ఏమని రాయబడిందో ప్రారంభం నుంచి మొదట యజమానుల పట్ల దాసులు మరి ఏం జరిగించాలని కోరుతున్నారు పౌలు గారు? న్యాయాన్ని జరిగించాలని ఈ అధ్యాయం ద్వారా మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు 4వ అధ్యాయాన్ని మనం చదువుకుంటూ నేటి పరిచర్యలు ముందుకు వెళ్దాం. మొదటి వచనం చూడండి మోషబాబు. యజమానులారా, పరలోకములో మీకును యజమానుడు ఉన్నాడని ఎరిగి న్యాయమైనదియు ధర్మానుసారమైనదియు మీ దాసులు ఎడల చేయండి. యజమానులకి ఏం చెప్తున్నాడు? కొన్ని సూచనలు చెబుతున్నాడు అనమాట. సూచనలు చెప్పినటువంటి తర్వాత వీళ్ళందరూ కూడా ఏం చేయాలంటే పాటించాలి. ఎందుకనంటే పౌలు గారు ఎవరనంటే దేవుని సేవకులు ఆయన కనుక దేవుని సేవకులు ఏది చెబితే అది విశ్వాసులు ఏం చేయాలి? పాటించాలి. దేవుని సేవకులు అనగానే ఎవరు అనంటే భవిష్యత్తుని చెప్పేటువంటి వారు, విశ్వాసుల జీవితాలని దిద్దేటువంటి వారు, దేవునిలో వారిని నిలబెట్టేవారు, కట్టేవారు. కనుక ఇప్పుడు దైవ సేవకులు అంటే యజమానులు ఎలాంటి నిర్ణయాలు దాసుల పట్ల ఉండాలో చెబుతున్నాడు అనమాట. వాస్తవానికి దాసులు యజమానులు కూడా ఒకే ప్రాంతంలో ఉంటున్నారు. ఎందుకు? ఎక్కడా ప్రాంతము? సంఘంలో ఉంటున్నారు. ఇప్పుడు సంఘంలో యూదుడని గ్రీసు దేశస్తుడని భేదం లేదు. మనం అందరం కూడా యేసుక్రీస్తుని ధరించుకున్నాం కనుక ఇప్పుడు దాసుడని లేదు, సిధుడి అని లేదు, పరదేశీ అని లేదు. అందరము క్రీస్తులో ఎవరము? సహోదరిమణులు. కనుక ఇప్పుడు యజమానులు సంఘంలో ఎలా ఉండాలో, దాసుల సంఘంలో ఎలా ఉండాలో చెబుతూ మొదటిగా యజమానుల గురించి చెబుతూ, యజమానులారా, పరలోకములో మనకును యజమానుడున్నాడని ఎరిగి న్యాయమైనది ధర్మానుసారమైనది మీ దాసులు ఎడల చెయ్యండి. మనకి కూడా పరలోకంలో ఒక ఆయన ఉన్నారు. ఆయనే తండ్రి, ఆయన ఒక యజమానుడు. కనుక నువ్వు నీ దాసుల ఎడల ఏదైతే జరిగిస్తావో నీ ఎడల కూడా ఆయన కూడా అదే జరిగిస్తాడు. ఇప్పుడు మనం అందరము 3వ అధ్యాయంలో నేర్చుకున్నాం. మనము క్రీస్తుకి దాసులము, క్రీస్తు మన యజమానుడని. ఇప్పుడు యజమానులుగా ఉన్నటువంటి వారు కూడా విశ్వాసుల పట్ల లేదా దాసుల పట్ల ఎలా ఉండాలని అంటే న్యాయమైనది ధర్మానుసారమైనటువంటిది దాసుల పట్ల మీరు జరిగించాలి. కొంతమందిని మనకి పనివారిని ఇచ్చాడు అని అంటే ఆ పనివారిని మనం ఏం చూపించాలి? దేవుని ప్రేమతో వారిని చూపించి, వారిని ప్రేమించి, ఆదరించి, నీ దగ్గర పనివాడిగా ఉన్నందుకు ఆ వారిని, వారి కుటుంబాన్ని మరి ఆర్థికంగాను అలాగే ఆత్మీయంగాను నడిపించవలసినటువంటి బాధ్యత మరి యజమానులకు ఉందని చెబుతున్నాడు. ఒక మంచి మాటను చదువుదాం దీనికి సంబంధించి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనంలో అక్కడ పౌలు గారు ఇదే సందర్భాన్ని లేవనెత్తుతూ మాట్లాడుతూ ఒకసారి 6వ అధ్యాయం 9వ వచనం చదుదాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. యజమానులారా, వెరీ గుడ్. యజమానులారా, మీకును వారికిని యజమానుడైన వాడు పరలోకములో ఉన్నాడనియు ఆయనకు పక్షపాతము లేదనియు ఎరిగిన వారే వారిని బెదిరింపక మాని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడి. యజమానులారా, మీకును యజమానుడు అనేటువంటి వాడు ఉన్నాడో, మీ దగ్గర పనివారు దాసులు ఎవరైతే ఉన్నారో వారిని ప్రేమతో చూడండి అని పౌలు గారు మరి ఎఫెసీ సంఘాన్ని అలాగే మాట్లాడుతున్నాడు. కొలసీ సంఘంలో కూడా ఈ విషయాన్ని మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. యజమానులకి యజమానుడు ఉన్నాడు
కనుక మనం ఏం చేయాలంటే సంఘంలో ఉన్నటువంటి వారికి వ్యత్యాసాలు, భేదాభిప్రాయాలు ఉండకూడదు. వీడు నా పనివాడు అని అనకూడదు. మొదటగా నీ సహోదరుడు, తర్వాత నీ పనివాడు. కనుక నువ్వు ఏం చేయాలి? అబ్రహాం ఇంటి దగ్గర కూడా పనివాడిగా ఉన్నాడు. కానీ ఎలియాజరు ఎలా ఉన్నాడు? ఎలియాజరు ఆ కుటుంబానికి దాసుడే, ఆ కుటుంబానికి పనివాడే, ఒక మంచి యజమానుడిగా మారాడు. అలాగే దాసులు కూడా ఎలాగ ఉండాలంటే యజమానుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండాలి. ఇప్పుడు ఈరోజు మనకి యజమానుడు ఎవరు? దేవుడు. ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. తన యజమానుని చిత్తం ఎరిగి ఉన్నాం కనుక మనం ఏం చేయాలి? మన యజమానుడు చెప్పినటువంటి వాటి విషయాల్లో మనము ముందుకు వెళ్ళిపోవాలి. అలాగే రెండో మాటలో చెప్పినట్టు చూడండి, మన 4వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. కొలసీ పత్రిక. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారే దాని యందు మెలకువగా ఉండండి. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గురించి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరిచినట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు నాకు దయచేయవలెనని మా కొరకు ప్రార్థన చేయండి. ఇంతకీ ప్రార్థన పౌలు గారు దేని కొరకు చేయమంటున్నాడు? ప్రార్థనలో వేటిని అడగమంటున్నాడు అని అంటే, పౌలు గారి యొక్క సమస్యలు ఈ సంఘానికి చెబుతూ, సమస్య అని అంటే ప్రార్థన రూపంలో వేడుకోమంటున్నాడు అనమాట. ఏమని? నేను బంధకాల్లో ఉన్నాను, అయినా సరే ప్రభువు నాకు ద్వారం తెరవాలి, నేను సువార్తను ప్రకటించాలి అని అంటున్నాడు. చూసారా పౌలు గారు? అంటే వీటి నిమిత్తం ఏం చేయమంటున్నాడు? ప్రార్థన చేయమంటున్నాడు. మనము వాక్యాన్ని ఎంతసేపు అయితే చెప్పాలనుకుంటున్నామో అంతకు రెట్టింపు ప్రార్థనలో గడుపుతూ ఉండాలి. అప్పుడు మనం చేసేటువంటి ఆ యొక్క దేవుని మాటలకి, మనం ప్రకటించే ఆ క్రీస్తు మాటలకి ఇతరుల జీవితాల్లో ప్రకటింపబడుతూ ఉంటాయి. ఈరోజు ప్రార్థనా జీవితం లేదు కనుకనే మనం ప్రకటించే మాటలు ఫలింపట్లేదు. కనుక ఇతరుల జీవితాల్లో ఫలింపు రావాలంటే పౌలు గారు ఏం చేసేవారు? సగ భాగము సువార్త అని అనుకుంటే రెట్టింపు ప్రార్థనలు వారి జీవితాన్ని మరి ప్రార్థనలో గడిపినట్లుగా మనకు కనబడుతుంది. చూద్దాం 2వ వచనంలో మొదటి మాట. 3వ వచనం. ప్రార్థన యందు ఏం చేయాలట? నిలకడగా ఉండాలి. నిలకడనంటే ఈ దినములో నువ్వు ప్రార్థన ఎన్నిసార్లు అయితే చేయాలని సమయాన్ని కేటాయించాలనుకున్నావో ఆ విషయంలో నేను నిలకడగా ఉండాలి. ప్రార్థన చేయాలి అని నిర్ణయాన్ని తీసుకున్న నిర్ణయం కొనసాగించలేదనుకో, నువ్వు నిలకడలో ఉండలేదు. ఇప్పుడు ఒక దేవుని పిల్లలుగా మనమే ప్రార్థనలో నిలకడగా ఉండట్లేదంటే మరి ఇతరుల పరిస్థితి ఏంటి? విశ్వాసుల పరిస్థితి ఏంటి అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ప్రార్థనలో మనం ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి. విసుగక నిత్యము ప్రార్థన చేయాలన్నాడు బైబిల్ గ్రంథంలో. ప్రార్థన గురించి మనకి ఏం సెలవిస్తుంది? విసగకూడదు ప్రార్థనలో. మరి ఏం చేయాలి? నిత్యము ప్రార్థన చేస్తూ ఉండాలి. ఇంకొక మాట ఏం రాయబడిందంటే ఎడతెగగా ప్రార్థన చేయమంది. బైబిల్ ఏం చెప్పింది మోషేబాబు? ఎడతెగగా ప్రార్థన చేయమంది, విసుగుగా ప్రార్థన చేయమంది, ప్రార్థన యందు పట్టుదల కలిగి చేయమంది, ప్రార్థన పట్ల ఆసక్తి కలిగి చేయాలని ప్రార్థన చేయమంది. కనుక ఇన్ని రకాలుగా మరి ప్రార్థనకి ఇంత ప్రియారిటీ ఉంటే, ఇంత ప్రాముఖ్యత ఉంటే, మనము ప్రార్థన ఏం చేస్తున్నాం? ఈరోజు నిర్లక్ష్యం చేస్తున్నాం. ప్రార్థన మనం ఏం చేయట్లేదు. ప్రార్థనలో నిలకడ పోయింది, ప్రార్థనలో నిర్లక్ష్యం వచ్చింది. కనుక మనం అలా ఉండకూడదు. ఇప్పుడు కొలసీ సంఘంతో పౌలు గారు ఏమంటున్నాడు? మరొకసారి చూద్దాం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారే దాని యందు మెలకువగా ఉండండి. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తును, నేను బంధకాల్లో ఉంచడానికి కారణం ఎవరు? క్రీస్తు. అంటే తనకి బంధకాల్లో వెళ్ళడానికి ఎవరనంటే కారణం క్రీస్తు అని అంటున్నాడు. కానీ ఈరోజు మనం బంధకాల్లోనికి వెళ్తున్నామా? బంధకాల్లోనికి వెళ్ళట్లేదు. భవిష్యత్తులో మన క్రైస్తవ భవిష్యత్తుని, మన కుటుంబ భవిష్యత్తుని దిద్దుకుంటూ మేలులు దీవెనలు ఆశీర్వదించే పనిలో ఉన్నాం. బంధకాల్లోనికి వెళ్ళట్లేదంటే కారణం ఏంటంటే బలమైన యథార్థమైన సువార్త సేవ చేయట్లేదు కనుకనే మనం బంధకాల్లోకి వెళ్తలేదు. మరి పౌలు గారు బంధకాల్లోనికి ఎందుకు వెళ్ళారు? ఆయన ఏం చేశాడంటే సేవ చేశాడు కనుక, సత్యమైన సేవ, సర్వసత్యమైనటువంటి సేవ చేశాడు కనుక, నేను బంధకాల్లోకి ఎందుకు వెళ్ళానంటే క్రీస్తు కొరకే వెళ్ళాను అన్నాడు. అక్కడ సత్యమైన దాని కొరకు వెళ్ళాడు కనుక ఖైదీలు కూడా పౌలు గారి మాటల ద్వారా ఏం చేశారు? అనేకులు ప్రేరేపింపబడి క్రీస్తుని అంగీకరించి పౌలు గారిని మరి అనుసరిస్తూ క్రీస్తుని వెంబడించినటువంటి వారిగా మనకు కనబడతారు. అనేక మంది ఖైదీలు, అనేక మంది కొంతమంది మరి మారి పౌలు గారిని క్రీస్తును అనుసరించినట్లుగా మనకు కనబడుతుంది.
నేను బోధించవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరిచినట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయమును దేవుడు దయచేయవలనని పౌలు గారు ఏం చేస్తున్నారు, ఈ సంఘాన్ని వేడుకుంటున్నారు అన్నమాట. నేను వాక్యం చెప్పడానికి నాకు అవకాశం ఉండేలాగా దేవుడు అనుకూల సమయాన్ని, దేవుడు ద్వారాలు తెరిచేలాగా మీరు నా కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. అంటే మన ప్రార్థనలో ఏముండాలి, ఇతరుల యొక్క క్షేమాన్ని కోరాలి. ఇతరులు ఏ విషయాల్లో బంధకాల్లో ఉన్నారో, పౌలు గారు క్రీస్తు కొరకు బంధకాల్లోకి వెళ్ళారు. ఈరోజు పరిశుద్ధులందరూ, విశ్వాసులందరూ లోకంలో బందీలుగా మారిపోయారు. నీ కళ్ళ ముందు ఎంతో పాపంలో పడిపోతున్న వారు కనపడతారు. వారు బంధకాలను విడిపించేటట్టుగా, దేవుడు వారి కుటుంబానికి అనుకూల సమయం అనుగ్రహించేటట్టుగా నువ్వు ప్రార్థనలో ఏం చేయాలి, వాటిని జ్ఞాపకం చేసుకోవాలి. ఒక క్రైస్తవుడిగా నీ బాధ్యత, నా బాధ్యత అని పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి ఒక మాట మనం చూద్దాము. ఏమంటే ఒక మంచి మాట మనం చూడగలిగితే తెస్సలోనికీయులకు రాసినటువంటి ఈ పత్రికలో మనకు కనబడుతుంటుంది. అలాగే ప్రార్థన యందు ఏం చేయాలంటే కృతజ్ఞత గలవారై ఉండాలి. ప్రార్థన యందు ఏం చేయాలైనా కృతజ్ఞత కలిగి ఉండాలి. అంటే ప్రార్థన చేయడానికి కూడా మనం ఏం చేయాలంటే కృతజ్ఞత భావం ఈ సమయంలో నిలకడగా ఉండాలి, నిర్లక్ష్యంగా ఉండకూడదు అనేటువంటి భావాలు మనకి సెలవిస్తున్నాయి. ఇక 6వ వచనం చదువుదాం. 6వ వచనమేనా, 5వ వచనం? 5వ వచనం, వెరీ గుడ్. మా కొరకు ప్రార్థన చేయడి. ఇప్పుడు సమయమును పోనీక సద్వినియోగం చేసుకుని సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోండి. ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వలను అది మీరు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచికలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఉండాలట. ఈరోజు క్రైస్తవుని యొక్క సంభాషణ ఎలా ఉందంటే ఉప్పుకు బదులు కారం వేస్తున్నారు. అందుకనే ఏమంటే వ్యక్తులకి మధ్య ఉన్నటువంటి ఆ ప్రేమ ఏమవుతుందంటే చల్లారిపోతుంది. యేసుక్రీస్తుల వారు రెండవ రాకడికి దగ్గరగా ఉంటున్నప్పుడు అక్రమం విస్తరించుడి చేత అనేకుల ప్రేమ ఏమైపోద్దట, చల్లారిపోతుంది అంటున్నాడు. చల్లారిపోతాలంటే మన సంభాషణ ఎలా ఉండాలి, ఉప్పు వేసినట్టు రుచికలదిగలగా ఉండాలి. విమర్శించేదిగా ఉండకూడదు, సరిచేసేటట్టుగా ఉండాలి. సరి ఎలా మనం చేయగలదు అని అంటే ఇదిగో ఎదుటి వారికి చక్కనటువంటి రీతిలో క్రీస్తు మాటలను బోధించేవారుగా ఉండాలి. మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ కూడా, ఒకప్పుడే కాదు ఎల్లప్పుడూ కూడా, ఎల్లప్పుడూ మన నోటంట ఏం రావాలంటే దుర్భాష ఏదైనా రాకుండా అనుకూల సమయం బట్టి ఏం మాట్లాడాలి, ఆ మంచి మాటను చూద్దాం. చూడండి ఒకసారి ఎపిసి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం చూడండి. పక్కన ఉన్నటువంటి ఎపిసి పత్రిక. మన సంభాషణ ఉప్పు వేసినట్లు ఉండాలంటే మన మాట, మన నోటి మాట ఏ రీతిగా ఉండాలని పౌలు గారు మాట్లాడుతున్నారో ఒకసారి ఎపిసి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. ఎపిసి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. మరియు కొలసీ పత్రిక లోక సువార్త 4వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. లోక సువార్త 4వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. లోక సువార్త 4వ అధ్యాయము 22వ వచనం చదువు. నువ్వు కీర్తనల గ్రంథము 45వ అధ్యాయం 2వ వచనం తీసేయగడు. లోక సువార్త 4వ అధ్యాయము 22వ వచనంలో యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నటువంటి మంచి మాటను మనం చూద్దాం. లోక సువార్త 4వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. అప్పుడు అందరూ ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడిరి. ఆయన నోట నుంచి ఏ మాటలు వచ్చినట్టు మోషే బాబు? దయగల మాటలు. అంటే మన సంభాషణ ఉప్పు వేసినట్లు ఉండాలంటే మన మాట ఎలా ఉండాలి అంటే ఇతరులని ఆకర్షించేటట్టుగా ఉండాలి, ఇతరులని క్రీస్తులోనికి నడిపించేదిగా ఉండాలి. అలాగని ఎవరినంటే బయట క్రీస్తుని ఎరగని వారు మన మాట ఎలా ఉండాలంటే దయగలిగినటువంటి వారిగా ఉండాలి. క్రీస్తు మాట కూడా ఎలా ఉంది నాయన? దయ. అంటే ఇతరులని రక్షించేటువంటి గుణము, ఇతరులని కాపాడేటువంటి గుణము. మన సంభాషణ ఉప్పు వేసినట్లు అలా ఉండాలి. మన సమస్యలు కాదు, ఎదుటి వారి సమస్యల్ని తెలుసుకుని వారిని పరామర్శిస్తూ దయగల దేవుని మాటలతో వారిని క్రీస్తులోనికి నడిపిస్తున్నప్పుడు మన సంభాషణ ద్వారాగా ఇతరులు రక్షింపబడతారని పౌలు గారు సెలవిస్తున్నారు. ఒకసారి కీర్తన గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. 45వ అధ్యాయము 2వ వచనంలో అక్కడ ఏమని రాయబడింది? వెరీ గుడ్. నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు, నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. ఆయన పెదవుల మీద ఏముందట? దయారసము. ఈ దయారసంతో మాటలు ఎలాంటి మాటలు వస్తాయి? మృదువైన మాటలు వస్తాయి, మంచి మాటలు వస్తాయి
కనుక ఆ మృదువైన మంచి మాటలు రావాలంటే మన సంభాషణ ఉప్పు వేసినట్టుగా ఉండాలి అని అంటే ఇదిగో మనము సిద్ధపడాలి. మనము ఇతరులు మన మాట ద్వారాగా ఆకట్టుకోవాలి, వారిని దేవునిలోనికి నడిపించాలి. అందుకనే మీ సంభాషణ ఎల్లప్పుడూ ఉప్పు వేసినట్లు రుచికలదిగా ఉండాలి. విమర్శించేవారిగా ఉండకూడదు. సద్విమర్శ ఎవరికి వారు చేసుకునేవారిగా ఉండాలని మరి పౌలు గారు ఈ 4వ అధ్యాయంలో మనకి సెలవిస్తున్నటువంటి సందర్భాలు. ఇక చివరిగా మనము ఎన్నో వచనం చదువుకోవాలి మనం ఈ సందర్భంలో. 7వ వచనం చదువుకున్న సహోదరులారా, ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును నా తోటి సేవకుడైన తుకీకు నన్ను గూర్చి ఈ సంగతులన్నీ మీకు తెలియజేయను. అంటే పౌలు గారి దగ్గర ఉన్నటువంటి ఆయన పరిచర్య, ఆయన విధాలన్నీ కూడా, నా సంగతులన్నీ కూడా తుకీకు అనేటువంటి ఆయన మీకు తెలియజేస్తాడు. ఎవరో పౌలు గారు పంపారు, నా పేరు ఏదో ఒక పేరు చెప్పుకొని వచ్చాడు అనుకో, ఆ వ్యక్తులు మీరు సంఘంలోనికి ఆహ్వానించకండి. తుకీకు అనేటువంటి ఆయన నమ్మకమైనటువంటి వారని పౌలు గారు స్కాన్ చేసి, ఈ వ్యక్తిని వాడితే మన అందరి ఆత్మలకు ప్రయోజనకరమని ఒక వ్యక్తిని ఏం చేశాడు ఆయన పౌలు గారు? తుకీకుని వాక్యంలో తీర్చిదిద్ది తన సేవకుడిగా మార్చి నమ్మకమైనటువంటి పరిచారకుడిగా ఇప్పుడు ఏ సంఘానికి పంపుతున్నాడు? ఆయన్ని కొలసీ సంఘం దగ్గరికి పంపుతున్నాడు. అదే మాట అంటున్నాడు, ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును నా తోటి సేవకుడునైన తుకీకు నన్ను గూర్చిన సంగతులు మీకు తెలియజేయను. మీరు మా స్థితి తెలుసుకున్నట్లు మేము మీ హృదయములను అతడు ఆదరించినట్లును అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుని ఒనేసీమును మీ యొద్దకు పంపుచున్నాను. ఇప్పుడు ఒనేసీముని కూడా ఇక్కడికి పంపుతున్నాడు. ఎక్కడికి? కొలసీ సంఘానికి పంపుతున్నాడు. ఈయన ఇక్కడి నుంచి పారిపోతాడనమాట. ఎక్కడి నుంచి? ఈ కొలసీ సంఘం నుంచే వెళ్ళిపోతాడనమాట. ఫిలిమోను అనేటువంటి ఆయన దగ్గర ఈ ఒనేసీము మరి ఒక పనివాడిగా కాపాడతాడనమాట. అది మనకు ఫిలిమోను పత్రిక ఉంది కదా, ఆ ఫిలిమోను పత్రికలో ఈ భాగాలు మనకు కనపడతాయి. ఇప్పుడు ఒనేసీము ఇక్కడికి వస్తున్నాడు. ఎక్కడికి? కొలసీకి వస్తున్నాడు అనమాట. వచ్చే ముందు ఎవరితో పంపుతున్నాడు ఆయన? తుకీకు అనేటువంటి ఒక నమ్మకమైనటువంటి పరిచారకుడు. మేమందరము దేవుని సేవలో ఉన్నాము. ఇదిగో ఒకప్పుడు ఇతను మనకి నిష్ప్రయోజకుడు అని చెప్తూ కింద అంటున్నాడు. చూడండి, 7వ వచనం చదువుదాం. 8వ వచనం చదివేసామా? ఇప్పుడు అయితే 10వ వచనం చదువుదాం. చూడండి, నాతో కూడా ప్రియ సహోదరుడినైనా ఒనేసీముని మీ యొద్దకు పంపుచున్నాను. అతడు మీ యొద్ద నుండి వచ్చిన వాడే. అతడు ఎక్కడి నుంచి వచ్చాడట? ఈ కొలసీ సంఘం నుంచే వచ్చేసాడంటే. ఎక్కడికి వచ్చేసాడంటే చెరసాలోనికి వచ్చేసాడు, లేదో బందీ అయ్యాడు. అంతే కదా, మరి పౌలు గారి దగ్గర బందీలో ఉన్నదప్పుడే కదా ఈ పత్రిక రాస్తున్నాడు. ఆయన కూడా ఎక్కడికి వెళ్ళాడు? ఒనేసీము చెరసాలోనికి వెళ్ళాడు. వెరీ గుడ్. అతడు మా యొద్ద నుండి వచ్చిన వాడే. మీరిక్కడ సంగతులన్నీ మీకు తెలియజేతురు. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును బర్నాబాకు సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ఈ మార్కును గురించి మీరు ఆజ్ఞలు పొందితిరి. అతడు మీ యొద్దకు వచ్చిన ఎడల అతనిని కూడా ఏం చేయమంటాడు మోసే బాబు? చేర్చుకోండి అని అంటున్నాడు. అవును, ఎవరిని పడితే వారిని మనము చేర్చుకోకూడదు అని అంటే చేర్చుకోకూడదు. ఇది సంఘము. ఇది మన కుటుంబంలో బయట ఉన్నటువంటి వారికి ఆశ్రయాన్ని ఇస్తామా? మనము మన కుటుంబంలో రాత్రులు మన దగ్గర పడుకుంటూ పెట్టుకుంటామా? ఏమో ఆ వ్యక్తులు ఎలాంటి వారు? మనల్ని దోచుకునేవారు కావచ్చు, మన సొత్తుని అపహరించేవాడు కావచ్చు. కనుక ఆ వ్యక్తి మనకి తెలియాలంటే ఈ కుటుంబంలో నేనన్నా చెప్పాలి, లేదా అమ్మన్నా చెప్పాలి, లేదా నాయనమ్మన్నా లేకపోతే కోయిట్ నాయనమ్మన్నా చెప్పాలి. అలా చెప్తేనే ఇంట్లోకి మనం ఏం చేస్తాం? బయట వారిని చేర్చుకుంటాం. లేకపోతే మన కుటుంబానికి మనకి ప్రమాదం. అలాగే కొలసీ సంఘానికి ఆల్రెడీ ప్రమాదాలు పొంచి ఉన్నావు కనుక ఇక ప్రమాదాలు ఏ వ్యక్తి దగ్గర నుంచి రాకుండా పౌలు ఏం చేస్తున్నాడు అంటే నమ్మకమైనటువంటి వారిని, ఇదిగో జత పని వారిని, ఇదిగో కొంతమందిని నేను పంపాలనుకుంటున్నాను, వారిని మాత్రమే చేర్చుకోండి. మరి మిగతా వారిని ఏం చేయొద్దంటాడు ఆయన? చేర్చుకోవద్దు. ఎందుకనంటే మన సంఘానికి మనకి కుటుంబానికి ప్రమాదం అని పౌలు గారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు 11వ వచనం చదువుదాం. చూడండి, మరియు యూస్తు అను యేసు కూడా మీకు వందనములు చెప్పుచున్నారు. వీరు సున్నతి పొందిన వారిలో చేరిన వారితో వీరు మాత్రమే దేవుని రాజ్యం నిమిత్తం నా జత పని వారినై ఉన్నారు. వీళ్ళు ఎలా ఉన్నారట మోషే బాబు? నా జత పని వారై ఉన్నారు. వీరి వలన నాకు ఆదరణ కలిగిను. ఎవరి వలన ఆదరణ కలిగిందంటే పౌలు గారికి చెరసాలలో ఇదిగో యూస్తు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ద్వారా నాకు ఆదరణ కలిగింది. వీరు సున్నతి పొందిన వారిలో ఉన్నారు. వీళ్ళు
కానీ వీళ్ళ వలన నాకు ఆదరణ కలిగింది అన్నాడు. అవును కదా, ఒక సేవకుడికి కూడా ఎవరి ద్వారాగా ఆదరణ కలుగుతుంది అంటే మరొక సేవకుడి వల్లనే ఆదరణ కలుగుతుంది. కనుక ఇప్పుడు మనం అందరం ఎలా ఉండాలి మోషే బాబు, ఇతరులకు మనం ఎలా ఉండాలి? ఆదరణ ఆదరణ కలిగిన వారిగా ఉండాలి. మనము మన మాట ద్వారాగా ఇతరులను ఏం చేయాలి? ఆదరించాలి. మన మాటల ద్వారాగా దయగల మాటలు ఇతరులకు ప్రకటించాలి. ఇది క్రైస్తవ్యంలో అలవాటు చేసుకోవలసినటువంటి విషయాలు. కనుక మనం పాటించవలసినటువంటి నియమాలు, మనం నేర్చుకోవలసినటువంటి విషయాలు. కనుక పౌలు గారు ఈ విషయాలన్నింటిని కూడా గుర్తు చేస్తూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు 12వ వచనం చదువుదాం చూడండి. ఒకసారి కొలసీ పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు చదువుదాం చూడండి. కొలసీ పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు చూద్దాం. అందుచేత ఈ సంగతులు వినిన నాటి నుండి మేము మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారునై ఉండి ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించువారి నుండి ప్రతి సత్కార్యంలో సఫలలగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయంలో ప్రభువుని సంతోషపెట్టినట్లు ఆయనకి తగినట్లుగా ఏం చేయాలంటే మనము నడుచుకోవాలి. ఆయనకి తగినట్టుగా నడుచుకున్నటువంటి వ్యక్తుల్ని పౌలు గారు మరి ఆ సంఘానికి పంపుతున్నట్లుగా కనబడుతుంది. అందుకని ఆ సంఘ బిడ్డల ద్వారా వారికి ఏం కలుగుతుందంటే ఆదరణ అనేటువంటిది కలుగుతుంది. అలాగే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం కూడా చదువు చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం కూడా చదువు ఒకసారి. 4వ అధ్యాయము 13వ వచనం చదువు. వెరీ గుడ్, చదువున్నాను. పరిశుద్ధులు సంపూర్ణులైనట్లు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి పొందుటకును పరిచర్య ధర్మం చేయుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్థికులుగాను. అంటే పౌలు గారి జత పని వారు ఎవరిప్పుడు దైవజనులు, సువార్థికులు. వీరి వలన పౌలు గారికి ఏం కలిగిందట? ఆదరణ కలిగింది. ఈ రోజు పరిశుద్ధులందరి వలన సంఘానికి ఏం కలగాలి మోషే బాబు? ఆదరణ కలగాలని మరి పౌలు గారు ఈ విషయాలన్నింటినీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు 13వ వచనం చదువు. వీరి వలన నాకు ఆదరణ కలిగిన మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నారు. మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చిన సంపూర్ణ నిశ్చయత గలవారై నిలకడగా ఉండవలెనని. ఏం చేయాలంటాడు మోషే బాబు వీరిని? నిలకడగా ఉండవలెనని. ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకును తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఇతడు ఏం చేస్తున్నాడట? ప్రార్థనలో పోరాడుతున్నాడు. మనము కూడా ప్రార్థనలు ఏం చేయాలి? పోరాడాలి. పోరాడాలంటే నిద్ర రాకుండా, నీరసం రాకుండా మనం ఏం చేయాలి? పోరాడాలి. ప్రార్థన చేయడానికి పట్టుదల కలిగి ఉండాలి. కనుక మనం అందరం కూడా ప్రార్థనలో పోరాడేవారుగా ఎవరు కనబడుతున్నారు? ఇప్పుడు ఎపఫ్రా అనేటువంటి ఒక ఆయన కనబడుతున్నాడని ఇక్కడ ఈ మాటలో మనకు కనబడుతుంది అనమాట. ఇంకా చివరిగా అంటున్నాడు 13వ వచనం చదువు. ఇతడు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. మీలో ఒకడును అతడు మీ కొరకును లవోదియ వారి కొరకును హియోపోయే వారి కొరకును బహుగా ప్రయాసపడుచున్నాడని ఇతని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. లోకాను ప్రియుడైన వైద్యుడును దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు. లవోదీకులున్న సహోదరులకును నుఫాకును వారి ఇంటనున్న సంగమునకును వందనములు చెప్పుడి. ఈ పత్రిక మీరు చదివించుకుని తర్వాత లవోదీక వారికి సంఘానికి వారికి కూడా చదివినిపించండి. వారికి రాసిన పత్రికను మీరు కూడా తెలుసుకుని మీ సమస్యలన్నీ సరిదిద్దుకుని చక్కబెట్టుకుని క్రీస్తులో నమ్మకంగా మరి పరిచర్య చేయాలని సంఘ బిడ్డలని విశ్వాసాలని హెచ్చరిస్తూ చివరిగా అంటున్నాడు. 17వ వచనం చదువుకుందాం. ఏమండి 18వ వచనం. మరియు ప్రభువునందు నీకు అప్పగింపబడినటువంటి పరిచర్యను నెరవేర్చుటకు దానిని గూర్చి జాగ్రత్త పడడని అర్కిప్పతో చెప్పండి. అర్కిప్ప అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు మనకి, చూసారా? అర్కిప్ప కట్టప్ప అన్నాం కదా మనం. ఆ సామ్రాజ్యానికి అగ్రిపరాజు అన్నాం కదా. వీరు కూడా అగ్రిపరాజు వేరు, ఈయనేమో అర్కిప్ప గారు. ఇక్కడే మనకి కట్టప్ప అనేటువంటి ఆయన ఆ బాహుబలి సామ్రాజ్యానికి ఎలాగైతే ఒక నమ్మకమైనటువంటి పరిచారాన్ని, ఒక నమ్మకమైనటువంటి దాసుడిగా ఉండి ఆ దేశాన్ని ఏ రీతిగా రాజ్యాన్ని శత్రుముఖము నుంచి వెళ్ళిపోకుండా తన ప్రాణాలను సైతం తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఆ రాజ్యం కొరకు ఎలాగైతే తన పనిని విధుల్ని నిర్వర్తించాడో, సంఘంలో ఉన్నటువంటి అర్కిప్ప అనేటువంటి ఆయన కూడా తనకు అప్పగింపబడినటువంటి ఆ పరిచర్యలు పనులు నమ్మకంతో ముందుకు వెళ్ళాలని అతని గురించి సిఫార్సు చేస్తూ జ్ఞాపకం చేస్తుంటే చూసారా, పౌలు గారు ఎవరిని కూడా మర్చిపోవట్లేదు. ఈ కొలసీలో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా
చివరిగా పౌలను నేను నా స్వహస్తములతో నా వందనములు రాయిచున్నాను, నా బంధకములను జ్ఞాపకం చేసుకుని కృప మీ అందరికీ తోడై ఉండను గాక ఆమెనని మరి కొలసి పత్రికను పౌలు గారు పూర్తి చేయడం జరిగింది. కనుక ఈ కొలసి పత్రిక ద్వారా మనం విన్నటువంటి మాటలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థనలో మనందరం నిరంతరం మరి పోరాడుతూ ప్రార్థనలో నిలకడగా ఉంటూ ప్రార్థనలో నిత్యము విసకుండా మరి దేవుని యొక్క సేవలో సన్నిధిలో మనం కూడా ముందుకు వెళ్ళాలని కొలసి పత్రిక ద్వారాగా దేవుడు మనకి చక్కటి అవగాహన కలిగించినందుకు గాను దేవత దేవుని కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి కృతజ్ఞతలు. అయ్యా, ఈ రాత్రి ఈ ఉదయకాల సమయంలో వేగురమే మీ సన్నిధి భాగ్యాన్నిచ్చి మీ సన్నిధి కాంతులు కొలసి పత్రిక ద్వారాగా మీరు మాకు అనుగ్రహించే తండ్రి, మీ చిత్తాన్ని నాయన నెరవేర్చుట్లో మమ్మల్ని ముందుకు నడిపించినందుకు కృతజ్ఞతలు తండ్రి. ఈ మాటలు వినబోతున్న నీ బిడ్డలందరినీ దర్శించమని, దీవించమని, ఆశీర్వదించమని వేడుకుంటూ తండ్రి, ఉదయకాల సమయంలో పరిచయం వీక్షిస్తున్నటువంటి పరిశుద్ధులందరినీ మీరు దర్శించమని, దీవించమని, అలాగే ఉదయకాల సమయంలో నాయన మమ్మల్ని మీరు ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలను, ఓదూరు వైఎస్ఆర్ నగర్ సంఘాన్ని, సంఘ బిడ్డలను, సేవకులను, పరిచారకుల కుటుంబాలను, యవనస్తుల కుటుంబాలను నీ బిడ్డలు చేస్తున్నటువంటి పనుల్లోనూ ప్రయాణాలను మీ తోడును మీ యొక్క సహాయాన్ని అనుగ్రహించి నిండు దీవెనలతో ఆశీర్వాదాలతో నీ బిడ్డలు అందరూ కూడా మీ అందుండి ఆనందించడానికి మీ సహాయాలు దయచేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరటి ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలైనా.